హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి మొన్న ఊరికి వెళ్ళారు కదా, దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో నేను ఇంకా మార్నింగ్ 8:30కి లేచి ఇవన్నీ చూసుకుంటున్నాను ఏమేమి వెజ్జెస్ వచ్చాయని. మొన్న ఊరికి వెళ్ళారు కదా, ఆ ఊరి నుంచి కూడా కొన్ని వెజ్జెస్ అయితే తీసుకొచ్చింది మా మమ్మీ. అండ్ ఇక్కడ గీ చూస్తున్నారు కదా, ఈ గీ అండ్ కొన్ని డ్రమ్ స్టిక్స్ అయితే తెచ్చుకుంది. ఈ గీ ఏంటంటే విలేజ్లో ప్యూర్గా దొరుకుతుంది కదా, సో ప్యూర్గా అండ్ కొంచెం మంచి టేస్టీగా ఉంటుందని చెప్పి ఊరి నుంచి అయితే ఈ గీ తీసుకొచ్చింది. ఈ కంట్రీ డిలైట్ ఏదైతే ఉందో అదంతా ఏం టేస్టీగా లేదు, కానీ ఈ ఊరి నుంచి అయితే గీ అయితే తెప్పించుకున్నాము. ఇంతకుముందు కూడా మేము తెప్పించుకున్నాం, అది అయిపోయిందని చెప్పి ఈ కంట్రీ డిలైట్ మేము ఆర్డర్ పెట్టాం. సో ఇంకా అది తినలేక ఇంకా మళ్ళీ ఊరి నుంచి అయితే తీసుకొచ్చాము. అండ్ కొన్ని డ్రమ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చుకుంది మా మమ్మీ. అండ్ చెట్టు నుంచి రాలిపోతున్నాయి, అసలు ఎవ్వరు తీసుకోవట్లేదు. అండ్ మా రిలేటివ్స్ ఒకరు కూడా తీసుకోండి అని చెప్పేసి ఇస్తే ఇంకా ఇన్ని తీసుకొచ్చిందనమాట. అండ్ పక్కింటి వాళ్ళకు కూడా కొన్ని పనిచేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అట్లా అవ్వబోతుంది. అండ్ నేను ఈరోజు 1:30 షిఫ్ట్కి వెళ్దామని చూస్తున్నాను, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. అంటే 1:30 PM టు నైట్ 11:30 వరకు లాగిన్ ఉంటుంది అనమాట. సో నాకు 11:30కి ఇంకా క్యాబ్ వచ్చేసింది. నేను రీచ్ అయ్యేసరికి 12:55 అట్లా అయిపోయింది. నా లాగిన్ ఏమో 1:30 షిఫ్ట్ అనమాట. సో హాఫ్ అన్ అవర్ ముందే నేను ఆఫీస్కి అయితే తొందర రీచ్ అయ్యాను. ఈ రోడ్స్ మీద ఖాళీగా ఉన్నారు జనాలు, అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. సమ్మర్ కాబట్టి ఇంకెవ్వరు లేరనమాట. సో ఆల్మోస్ట్ నేనైతే ఆఫీస్కి అయితే రీచ్ అయ్యాను. యాక్చువల్లీ ఈరోజు మా ఇంట్లో హౌస్ రెనోవేషన్ అవుతుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు అసలు చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించలేదు. సో నేను ఇంట్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది. మా సిస్టర్ అక్కడ షూట్ చేస్తుంది, నేనేమో ఇంకా ఆఫీస్కి అయితే వచ్చాను. సో ఇంకా బేస్మెంట్కి అయితే వచ్చేసాను. ఇంకా వెళ్ళి లాగిన్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. నాకు ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్తే అదొక టైప్ ఆఫ్ హెడేక్ అయితే వస్తుంది. సో అందుకే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లాగిన్ చేస్తాను. అండ్ ఇదేమో మా సిస్టర్ షూట్ చేసిందనమాట. మొత్తం అంటే దీన్ని చేయించలేదంటే కొంచెం పాలిష్ అది చేయించలేదు. సో దీన్ని మళ్ళీ కింద మెయిన్ డోర్, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ అండ్ పైన మెయిన్ డోర్కి కూడా ఇట్లా చేపిస్తున్నాం. మళ్ళీ మొత్తం పాలిషింగ్ అదంతా చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఇన్కంప్లీట్ ఉండిపోయినాయి. అంటే గడపలకు ముగ్గులు కానీ అండ్ డోర్స్కి కొన్ని పాలిషింగ్ చేయించడం కానీ ఇవి ఏం చేయించలేదు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే గృహప్రవేశం ముహూర్తం బాగుందని చెప్పి ఇంకా ఆ రోజు ఎలా అయినా సరే పూజ చేయించుకొని ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆ థాట్ ఉండే అనమాట. సో అందుకని మేము ఇంకా ఇవి ఏం చేయించలేదు. ఇంకా మళ్ళీ చేపిద్దామన్న టైం కూడా మాకు దొరకలేదు. సో ఇంకెట్లా అయినా సరే ఈ 2-3 days టైం పెట్టుకోవాలి, దీనికోసం టైం కేటాయించాలని చెప్పి ఇంకా చేపిస్తున్నారు. సో మొత్తం దీన్ని ఫినిషింగ్ చేపిస్తున్నారనమాట. ఫైనల్ టచ్అప్ అయితే ఒకసారి ఇచ్చి ఇంకా గడపలకు కూడా పెయింటింగ్ అయితే వేపిస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇంకా 2024 March 25 రోజు మా గృహప్రవేశం అయితే అయ్యింది. ఆ రోజు ఇంకా మంచి ముహూర్తం, ఇంకా అదే రోజు చేయాలి అంటే ఇంకా మేము అదే రోజు చేసి ఇంకా అదే రోజు నిద్రపోయితే పోయామన్నమాట. ఈ చిన్న చిన్న వర్క్స్ తర్వాత చేయించుకుందాంలే, అర్జెంట్ వర్క్స్ అయితే పెయింట్ అండ్ మార్బుల్స్ ఇంక ఇవన్నీ వేయించుకొని ఇంకెళ్దామని చెప్పి ఫాస్ట్గా వర్క్ అయితే చేయించాము. అండ్ కబోర్డ్స్ కూడా ఫాస్ట్గా చేయించాము ఆ రోజు. యాక్చువల్లీ కబోర్డ్స్ కూడా కొన్ని అంటే పైన వరకు అయితే అయిపోయింది. లోపల ఇంకా హ్యాండిల్స్ అవి అయితే అప్పుడు కూడా ఫిట్ చేయలేదు. ఇంకా గృహప్రవేశం అయిన తర్వాతనే హ్యాండిల్స్ అవన్నీ ఫిట్ చేశారు. ఎందుకంటే మేము ఇంకా వస్తున్నాము, హౌస్ షిఫ్ట్ అవుతున్నాము అని అంటే అదే టైంకి పెట్టారనమాట హ్యాండిల్స్. సో ఇంకా ఆఫీస్ వర్క్ అయితే అయిపోయింది. నేను కూడా ఇంకా లాగౌట్ అయితే చేశాను. నేను ఇంటికి వచ్చి చూసుకునేసరికి చిన్న చిన్న వర్క్స్ పెయింటింగ్స్ అయితే అయిపోయింది. సో ఇంకా అయితే వర్క్ జరుగుతూనే ఉంది. అది ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.